ఈ వీడియో ఇప్పుడు జరుగుతున్న టాస్క్ ఏదైతే ఉందో దానికి ముందు ఒక్కొక్కరు వేసిన నాటకాలు, ఒక్కొక్కరు వేసుకున్న ప్లాన్లు, ఒక్కొక్కరు కసక్కన పడడానికి వేసుకున్న స్కెచ్లు ఉంటాయి. దాంతోపాటుగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 రౌండ్ 2 రౌండ్స్ వరకు ఏం జరిగింది అనేది వాళ్ళు వెనక ముందు ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకున్న ఆ చాడీలు కావచ్చు, ఆ ప్లాన్లు కావచ్చు, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే నైట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. లైవ్ ఎపిసోడ్ మొత్తం చూసి క్లియర్ కట్గా నా ఒపీనియన్ చెప్తాను. అన్ని వైపుల నుంచి మాట్లాడతాను, ప్రతి వైపు నుంచి. ఈ వీడియోలో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంది. దివ్య గారు తప్పు చేశారా, అసలు తప్పు లేదా అని అనిపించే సీన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ క్లారిటీ ఇస్తా. ఇంకా తనూజ గారు ఒకానొక సిచ్యువేషన్లో ఏరా మంచి ప్లాన్ వేసింది, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇమానియల్ అంటారా, ఆశ తీరదా, 6 సార్లు 7 సార్లు కూడా క్యాప్టెన్ అయిపోతాడా? ఇంక ఇంతేనా? ప్రతిసారి క్యాప్టెన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడా? తన ఆటకి ఏమన్నది ప్లస్ అవుద్దా? ఓన్లీ సేఫ్ గేమ్, ఓన్లీ భయపడడం తప్పించి అక్కడ ఏది లేదు. టు బీ ఫ్రాంక్, హార్ట్ఫుల్గా స్ట్రైట్గా మాట్లాడతాం. 3వసారి క్యాప్టెన్ అవ్వబోతున్నాడు. తనకు అది నష్టమని తెలిసి కూడా ఒక్కసారైనా నామినేషన్లకు రావడానికి ట్రై చేయట్లేదు అంటేనే అతని గేమ్ అక్కడ స్టాప్ అయిపోయింది. వేస్ట్. అంటే ఏమవుతుందంటే తను ఎంత బాగా ఆడినా ఆ బాగా ఆడిన దానికి ఫ్యాన్స్ ఓట్లు వేసుకున్నటికి అవకాశం కూడా ఇవ్వలేకపోతున్నాడు. అది నాకు నచ్చట్లా. సూపర్ ఆడుతున్నాడు, స్టిల్ అతనికి ఇష్టపడే జనాలకి ఓట్లు వేసుకునే అవకాశం తను ఇవ్వాలిగా. వాళ్ళ ప్రేమ చూపించే అవకాశం ఇవ్వాలిగా. మాట్లాడతానండి. ఫస్ట్ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాం మామ. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ టాస్క్ రిలేటెడే జరిగినాయి అన్ని. సూపర్ ఉంది అసలు. లైవ్ చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ మీరు అందరూ లైక్ చేయండి. ఊపిలోకి వస్తుంది బిగ్ బాస్. లైక్ చేయండి. 1 ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ సాంగ్ ఆగనిక సైకో ఆ పాట వచ్చింది. ఆ పాట తర్వాత ఈ పాటకి అందరూ బాగా డ్యాన్స్ చేశారు. కళ్యాణ్ ఇమానియల్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీకు స్లిప్ దొరికింది. ఏది ఆ దివ్య చేతుల్లో నుంచి జారిపోయి కింద పడ్డ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ దొరికింది. మీరైతే ఫిక్స్ అయిపోయారు అప్పుడే దివ్య అనేసి అనుకుంటున్నారు. ఇంకా నేను ఏం చేశానంటే మిమ్మల్ని ఎలాగోలా తప్పుదారి పట్టించాలి. ఏం జరిగిందంటే బాత్రూంలో మాట్లాడుకుంటున్నారు. వీడేంటి లేస్తే కెమెరా ముందు పోయి మాట్లాడుతూ ఉంటాడు ఈ కళ్యాణ్ గారు. అరే నువ్వే అనుకున్నారా, నువ్వు కెమెరా ముందు మాట్లాడుతుండేసరికి ఎక్కువ అని అంటుంటే, లేదన్నా మీకు స్లిప్ దొరికింది నీకు గౌరకి, అది చూసి మీరు దివ్య అనేసి ఫిక్స్ అయిపోయి చెప్పుకుంటా ఉన్నారు. అది తెలిసి నాకు టాపిక్ డైవర్ట్ చేద్దామని ఎక్కడ పోయింది మాట్లాడుతూ ఉన్నాడు కెమెరాస్తో అంటున్నాడు. కళ్యాణ్ ఈ వీక్ చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. చాలా అంటే చాలా తెలివిగా. ఈ లైవ్లో 2-3 సిచ్యువేషన్లో కళ్యాణ్ క్లియర్గా దివ్య రిలేటెడ్గా ఎంత ప్లాన్ చేసి ఎంత నీట్గా పట్టుకున్నాడా, దివ్యాని రెబలని తన నోటితో చెప్పించాడా అనే సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఏది బిగ్ బాస్ 8 ఎపిసోడ్లో ఈ రోజు కూడా ఇవి కూడా 8 నాకు తెలిసి అంతే. ఈ వీక్ అంతా నాకు తెలిసి శనివారం ఎపిసోడ్లో ఒక పర్టికులర్గా దీన్ని క్లిప్ వేసి భలే చేసావు కళ్యాణ్ అని అంటాడేమో అని వెయిట్ చేస్తున్నాను. అనకపోతే ఇంక దరిద్రం, వరస్ట్. తర్వాత సరికి ఇప్పుడు ఫుల్గా తిన్నాను, అందుకే కడుపు నొప్పి పడుతున్నారు ఆయన. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, తనుజ నేను ఇమ్ము కూడా అనుకున్నాము ఒక టైంలో. రే నేను ఇమ్ము కూడా అనుకున్నాను అనేది తనుజ చెప్తుంది. రే ఇమానియల్ నువ్వు కూడా అనుకున్నారు నేను, ఎందుకంటే అసలు నువ్వు అట్లా అనిపించిన డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ప్రతిసారి ఇమానియల్ గేమ్లో నుంచి నాకు కావాలి సేఫ్ కార్డ్ నాకు కావాలి అంటుంటే డౌట్ వచ్చింది. నాకు కావాలని అంటున్నాడేమో, ఇతనే రేపలని కూడా నాకు డౌట్ వచ్చిందా అనేసి అనుకుంటా ఉన్నారు. తనుజ ఇమానియల్ గేమ్లో నుంచి వెళ్ళాక ఎంజాయ్ చేస్తున్నాడు కళ్యాణ్. అక్కడ కూడా నాకు డౌట్ వచ్చింది. వీడు గేమ్లో నుంచి అవుట్ అయిన తర్వాత కూడా ఏం బాధపడకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండి కళ్యాణ్, అది కూడా నాకు డౌట్ వచ్చింది. అందుకని వీడియో అనుకున్నా అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఇమానియల్ కానీ దివ్య భలే స్మార్ట్గా వేసిందిరా, భలే స్మార్ట్ ప్లాన్ వేసింది. స్మార్ట్ ప్లాన్ కాదు ఇది, కన్నింగ్ ప్లాన్, వైజ్ ప్లాన్ కాదు ఇది, వరస్ట్ ప్లాన్. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అర్ధరాత్రి గుసగుసలో అగైన్ అండ్ అగైన్ దివ్య గారు భరణి గారితో సోఫాలో కూర్చొని చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరినైతే కుర్చీలో నుంచి లేపానో వాళ్ళల్లో ఒకరిని అవుట్ చేయాలనేది. ఎవరు కనుక్కోలేరనేసి కళ్యాణ్ అవుట్ చేశాననేది మాట కాదు. ఎవరు కనుక్కోలేనిది భరణి గారిది ఎక్కువ, కళ్యాణ్ది కాదు. అసలు కళ్యాణ్ది ఎలా తీస్తాడు? అదే కళ్యాణ్ వల్ల వీళ్ళందరికీ ఎక్కడ బొక్కబడిందంటే, అదే కళ్యాణ్ ఉంటే వీళ్ళు ఒకవేళ టాస్క్లు గెలిచుంటే సేఫ్ కార్డులు వచ్చి అందరూ సేఫ్ అయిపోయి అందరూ కంటెండర్లు అయ్యేవాళ్ళేమో. కళ్యాణ్ని తీయాల్సిన అవసరం ఏంటి? భరణి గారిని తీసుకుంటే ఈజీగా భరణి గారిని ఈవిడైతే తీరు, సుమన్ గారు తీరు అనేసి ఈజీగా వర్కౌట్ అయి ఉండేదిగా. టీం ప్లేయర్ని, దట్టు మాటిచ్చిన టీం ప్లేయర్ని తీయొచ్చా?
మనం రెబల్ అయితే ఎవరిని తీసుకోకూడదని మాట ఇచ్చిన టీం ప్లేయర్ని తీయడం తప్పు. అది స్మార్ట్ ప్లే అంటున్నారు. స్మార్ట్ ప్లే కాదు, అది కన్నింగ్ ప్లే. నాకు నచ్చలేదు, అది నాకైతే అస్సలు నచ్చలేదు. తర్వాత సరికి దానికి కూడా కళ్యాణ్ ఏం మాట్లాడుకుని అక్కడ వింటా ఉన్నాను సైలెంట్గా. దీనికి ఏమన్నా ఎక్కడైనా మాట్లాడతలేమో చూడాలి. తర్వాత తనుజ, కానీ దివ్య మీద అందరికీ డౌట్ వచ్చింది. ఇమాన్యుయల్ నిన్ను ఆయుధంగా వాడుకుంది, గెలిచిందిరా, ఇంకంతే సూపర్ ఆడిందంటే కళ్యాణ్ అప్పుడు అంటాడు. చిన్న ఎర వేసా, పడింది దివ్య. ఎవరికి వేసినా ఆ ఎర పడలేదు. ఒకరిద్దరి దగ్గర ట్రై చేశాడంట ఎవరు రెబల్ అని. ఈ పిల్ల దగ్గరికి పోయి ఎరేసేసరికి నాకు టిప్ ఇచ్చాడు బిగ్ బాస్ అది ఇది అబద్ధం చెప్పేసరికి ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయిపోయి ఆ అమ్మాయి రెబల్ నేనే అని చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ కంటెంటర్ ఏం చేశారు ఏంటో ఆ రూల్ ఏంటో మనకు తెలియట్లా. తర్వాత దివ్య సుమన్ గారితో డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే ఇమాన్యుయల్తో. ఇది మా మెయిన్ డిస్కషను. ఇది నాకు తెలిసి ఎపిసోడ్లో మిస్ చేస్తే చైర్లే మోస్ట్లీ వేస్తారు. ఈ డిస్కషన్ మీరు అందరూ వినాలి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి మీ ఇష్టం. తర్వాత ఎపిసోడ్ తర్వాత నా ఒపీనియన్ చేంజ్ అవుతుంది, ఒపీనియన్ చెప్తాను. దాని తగ్గట్టు ఇప్పుడు ఏం జరిగిందంటే కిచెన్లో సుమనన్న, దివ్య అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు వచ్చారు. ముగ్గురు నిలబడి కిచెన్ దగ్గర నిలబడి డిస్కషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమనుకుంటారంటే దివ్య స్టార్ట్ చేస్తుంది, మన ముగ్గురు మనం సపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ క్యాప్టెన్స్ అవ్వలేదు. నేను, సుమనన్న, ఇమాన్యుయల్, నువ్వు మన ముగ్గురం క్యాప్టెన్స్ అయి ఉన్నాం కాబట్టి మన ముగ్గురం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. మనమేమో ఇంకొకసారి క్యాప్టెన్ అవుదామని, వాళ్ళేమో ఫస్ట్ టైం క్యాప్టెన్ అవుదామని మన మీద కోపంతో మనల్ని తీయడానుకున్నారు. కానీ వాళ్ళు ఎలాగో తీస్తారు కాబట్టి మనకు మనం సపోర్ట్ చేసుకుందాం. నీకు నేను, నాకు నువ్వు, నీకు నేను, మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం అనేసి అంటే ఇమాన్యుయల్ కూడా అంతే, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయినప్పటికీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనేసి దివ్య గారు అనుకున్నారు. అది ఆల్రెడీ క్లియర్గా కిచెన్లో జరిగింది. అది మార్నింగ్ అప్డేట్స్లో వచ్చింది. ఎపిసోడ్లో వేస్తారో లేదు తెలియదు చెప్పా. ఇది చెప్పాను. దీని తర్వాత దివ్య గారు ఎన్ని ప్లాన్లు వేశారో ఆ ప్లాన్లో తప్పేంటనేది ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ వీడియోలో గుర్తుపెట్టుకొని ముందుకు పండి, క్లారిటీ ఇస్తా. తర్వాత ఇమాన్యుయల్ అది కూడా అన్నాడు. కానీ ఇమాన్యుయల్ ఏమంటారంటే అంతే మనకు చేసుకుందాం, మనం అవ్వాల్సింది అనుకుందాం, అంతే మనకు చేయాల్సింది మనం చేసుకుందాం అంటే దివ్య. ఇది అయిపోయిన తర్వాత నిఖిల్తో ఏమంటుందంటే ఫోన్ రాని వాళ్ళని తీద్దాం అనుకున్నా. నిఖిల్ అడుగుతాడు, నన్ను ఎందుకు తీసావు దివ్య అనేసి అడిగేసరికి నేను ఏమనుకున్నా అంటే ఫోన్ రాని వాళ్ళని తీద్దాం అనుకున్నాను. ఫోన్ రాని వాళ్ళని మాత్రమే తీద్దాం అనుకుంటే కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్ అనుకున్నాం, సేఫ్ అనుకున్నాం, అందుకే తీసేసాం. నిన్ను చేయడానికి రీజన్ ఏంటంటే గౌరవ్కి అప్పుడే ఫోన్ వచ్చింది. గౌరవ్కి కానీ ఫోన్ రాకుండా ఉంటే గౌరవ్ ఆ రౌండ్లో తీసేసేవాడిని. గౌరవ్కి ఫోన్ రావడం వల్ల ఫోన్ రాని వాళ్ళని తీసేద్దాం అనుకున్నాను కాబట్టి నిన్ను తీసేసాం. అది ఏంటంటే ఆవిడ ప్లాను, ఇది కరెక్ట్ ప్లానే అనిపిస్తుంది. స్టిల్ కళ్యాణ్ దీని రాంగ్. ఏమంటుందంటే ఆవిడ ఫోన్స్ వచ్చింది కొంతమందికి కదా, ఫోన్ వచ్చిన వాళ్ళని తీసేస్తే ఫోన్ వచ్చిన వాళ్ళు బతుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ వద్ది, అంటే ఆటలో ఉన్న వాళ్ళ సంఖ్య. ఆ తర్వాత వీడిని కనుక్కోవడం ఈజీ అవుద్దేమో జనాలకి అనేసి ఫోన్ రాని వాళ్ళని తీసేసింది. అదనమాట ఆవిడ ప్లాను. తర్వాత ఇమాన్యుయల్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నేను సూపర్ ఫన్ ఇదే సూపర్ ఫన్ ఎపిసోడ్ హెయిర్ ఎలాంటి. ఇమాన్యుయల్ నిన్న రీతుతో చెప్తున్నాడు పక్కన కూర్చొని, రీతు ఇప్పుడు మనం ఈ వీక్ అంతా రెబల్నే పక్కన పెట్టుకొని వాడు రెబల్ రా ఈడు రెబల్ రా అనేసి జోకులు వేసుకుంటా ఉన్నాను చూసిన అందరిని అనుమానిస్తా. రెబల్తోనే మళ్ళా అవన్నీ మీమ్స్ వేసి శనివారం పూట చూపిస్తారా ఖచ్చితంగా. రెబల్ని పక్కన పెట్టుకొని వాడు రెబల్ ఈడు రెబల్ అనేది అది మంచి మీమ్స్ వచ్చి వేసి తట్టున్నారు అనేసి నేను చెప్పాను. కానీ విషయం ఏంటంటే ఆ టైంలో ఆపేలే రెబల్ అంటారు, ఆ టైంలో ఆ రీతునే రెబల్ అంటారు. నేను చచ్చిపోయినాను ఇట్టుంది ఈ వీక్ అంతా అని. ఖచ్చితంగా అలాంటి వీడియోలు గట్టిగా ప్లే చేస్తారు ఒకరికొకరు అనుకుని. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ అయిపోయింది కదా భరణి, అరే ఇమాన్యుయల్ నీదట్ట అనుకుంటే నాది సుమనన్న 10 సార్లు అనుకున్నావురా, 10 సార్లు సుమనన్న అది కాదన్నా సుమనన్న ఎవరన్నా అంటే ఏమో అన్న ఎవరో అన్న నీ యాక్టింగ్ చేశాడయ్యా ఈ సుమనన్న, మాది కూడా మేము పడుద్దని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తర్వాత గౌరవ్ వర్షన్ చూడండి. గౌరవ్ వర్షన్ ఆ పాయింట్ వినగానే నాకు అనిపించింది అది నిజమే కదా, వాంటెడ్గా ఇతను టైట్ అనేసి ఇతను స్ట్రాంగ్ అనేసి తీసేశారనేది క్లియర్ కదా. ఇమాన్యుయల్ వచ్చి సపోర్ట్ అడుగుతుంటాడు, కూర్చుంటాడు పక్కన. నాకు ఆల్ 6 కంటెండర్స్ ఓటెడ్ మీ, నన్ను రెబల్ అనేసి కావాలని తీసేశారు ఆల్ 6 కంటెండర్స్. ఎందుకంటే వాళ్ళు కంటెండర్ అవ్వాలనే అవుతారు కాబట్టి ఇతను వస్తే బాగుండదని తీసేశారు. అప్పుడు ఇమాన్యుయల్ నేను ఎవరికి సపోర్ట్ చేయాలి అర్థం కావట్లేదు, 6 నాకు ఓటేసేవాళ్ళంటే వేసేసారు, అందరూ చిన్నవాళ్ళు కాదు అన్నట్టుగా అనగానే ఇమాన్యుయల్ మరి నాకు సపోర్ట్ చేయవా ప్లీజ్. ఇమాన్యుయల్ అందరినీ సపోర్ట్ అడుగుతున్నప్పుడు ఆట కోసం పెట్టే ఎఫర్ట్స్ అన్నీ బాగున్నాయి. మా ఇమాన్యుయల్ ఒక్కటే తలకాయ అయిపోయినట్టే మనసు చంపుకోవాల్సి వస్తుంది. మనసుకేమో రే ఎన్నిసార్లు క్యాప్టెన్ అయినా ఏదైనా
అతను నామినేషన్లోకి రాకపోయినా ఆ టైం అల్లాడిస్తున్నాడు కదరా, మనం ఎలా నెగిటివ్ చెప్పాలనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఇంత బాగా ఆట ఆడే వ్యక్తి నామినేషన్స్లోకి వచ్చి వాళ్ళ ఆడియన్స్కి ఓటేసుకునే అవకాశం ఇచ్చి తన పొజిషన్ మార్చుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయకుండా సేఫ్ గేమ్ ఆడేసి ఇక నామినేషన్లోకి రాకూడదు అని ఫిక్స్ అయినట్టుగా ఆడుతుంటే అది నచ్చట్లా. ఎంత బాగా ఆడుతున్నప్పటికీ నామినేషన్లోకి రాకపోతే వేస్ట్ మా హౌస్లో ఉండి. ఎందుకంటే జనాల జడ్జిమెంట్ లేకుండా అక్కడ ఎన్ని రోజులు ఉన్నా వేస్ట్. జనాల జడ్జిమెంట్ వస్తేనే నీకు ఓట్స్ పడితేనే నీ పొజిషన్ అక్కడ చేంజ్ అవుద్ది. జనాల జడ్జిమెంట్ రాకుండా ఓన్లీ క్యాప్టెన్ అవ్వకుండా ఓన్లీ బిగ్ బాస్ ఓన్లీ పౌరాస్త్రాలతో సేవ్ అవుతూ వెళ్తే వర్కౌట్ అవ్వదు. ఇమాన్యుల్ అలాగే ఆడుతున్నాడు. అంటే ఎఫర్ట్స్ ఎలా పెట్టాలంటే ఈ వీక్ క్యాప్టెన్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తామేమో చూద్దామనేసి జస్ట్ ప్రయత్నం చేయాలి. కానీ 1000% ఎఫర్ట్స్ క్యాప్టెన్ అవ్వి తెరాల్సిందే అన్నట్టుగా చేస్తున్నాడు. అందరు రిక్వెస్ట్ చేస్తుండ. అబ్బా ఏమి ప్లానో ఏంటనేది ఇమాన్యుల్ నాకు అర్థం కాల. నాకు అర్థమైంది 8 వీక్స్ నామినేషన్ లేను వెళ్ళిపోతానేమన్నా భయం పట్టుకున్నది. దానికోసం జాగ్రత్తగా క్యాప్టెన్ అవ్వాలి, లేదంటే తను జాగ్రత్త బాగుండాలని ప్లాన్ చేసినట్టే ఉంది. కానీ రైవల్రీ పెట్టుకోవాలి, కానీ సీరియస్ కావాలని, కానీ నామినేషన్లో గట్టిగా రావాలని ఏ ప్లాన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఉంటే మన నామినేషన్లో రెండోసారి తనుజను నామినేట్ చేయడానికి అవకాశం వస్తే అంత దారుణమైన సిల్లి లేదని చెప్పాడు. ఏది ఆ డ్యాగర్ వచ్చింది కదా, ఒకసారి ఆల్రెడీ పొడిచావు, ఇంకో డ్యాగర్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదని. ఇతను 5 వచ్చినప్పుడు తీసుకోలేదు, ఆవిడ రెండోసారి తీసుకోమంటాడు తనుజని. విచిత్రమైన ఆట తీరులో ఉన్నాడు ఇప్పుడు ఇమాన్యుల్ అయితే. బట్ తప్పు పడ్డానికి గట్టిగా పడ్డానికి ఏమైనా ఉందంటే అల్లాడిస్తున్నాడు, అన్ని టాస్కులు అల్లాడిస్తాడు. చూద్దాం, నైట్ గురించి మాట్లాడదాం. తర్వాత సరికి నాకు సపోర్ట్ చెయ్యి అంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు భరణి గారు, అయితే సెకండ్ ప్రయారిటీ నన్ను చేసుకో. అందరి దగ్గర ఇదే మాట్లాడు, అందరి దగ్గర సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకున్నాడు. అందుకని లాస్ట్ దాకున్నాడు ఇమాన్యుల్, తెలివిగానే ఆడాడు. తర్వాత దివ్య హట్ అయిందయ్యా. దేనికంటే వీళ్ళిద్దరిది లైవ్ చూస్తే నాకు అనిపిస్తుంది దివ్య గారి ఫ్యాన్స్ భరణి గారి ఫ్యాన్స్ దేవుణ్ణి మొక్కోవాల్సిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న కంటెంట్ ఎంత తక్కువ వస్తే అంత మంచిదర మహాప్రభు అనేసి అనుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న వాగ్వాదాలు ఆర్గ్యుమెంట్స్ వీళ్ళకి మంచిది కాదు. ఎన్ని కంటెంట్ వస్తే ఎంత లైవ్లో అంత నెగిటివ్ వీళ్ళిద్దరు. ఏందో సుత్తి గొడవ. ఈ దివ్య గారు సరిపోయారు, ప్రోటీన్ పౌడర్ ఈ భరణి గారిది ఇక్కడ ఏం లేదు మా ఈడేమన్నారంటే నా ఎగ్స్ ఇస్తానని మీ ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి అనింది. రీప్లేస్మెంట్ అవసరం లేదు, ఎగ్స్ ఇస్తేనే ఇస్తాను అది ఇది అన్నట్టు ఆయన ఒక రకంగా అంటే దానికి హట్ అయిపోయింది. నేను అన్నదానికి వేరే రకంగా నువ్వు ఇలా తీసుకున్నావు అలా తీసుకున్నావు అనేసి ఏడుపు మొహం పెట్టేసి లోపల కూర్చునేసి ఏదో ఏడ్చినట్టుగా మాట్లాడారు. చిరాకు వచ్చింది నాకు. తర్వాత సరికి గౌరవ్కి నిఖిల్కి గొడవ జరిగింది. ఆ గొడవలో తప్పు ఎవరిది రైట్ ఎవరిది అనేది సింపుల్గా చెప్తా. నిఖిల్ది ఏం తప్పలేదు, గౌరవే తెలియకుండా తెలుగు రాకపోవడం వల్ల ఏంటో అనవసరంగా మాట్లాడుతుండే ఒక్కోసారి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమైందంటే నిఖిల్ గౌరవ్ అంటు తోమే బ్యాచ్ డిష్ వాషింగ్. సో అతనికి తెలియకుండానే మధ్య మధ్యలో అవసరమైతే నిఖిల్ తోమేసి ఇస్తున్నాడు. 3 సార్లు ఇచ్చాడంటే మూడు వస్తువులు. స్టిల్ మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, ఇంకా కడగకుండా ప్రశాంతంగా స్లోగా తింటున్నాడు గౌరవ్. వెళ్ళేసి నిఖిల్ గౌరవ్ కొంచెం ఫాస్ట్గా తినేసి రా, ఎందుకంటే టైం అవుతుంది, లంచ్ టైం అవుతుందంటే తినకుండా రావాలా అది ఇది అని స్టార్ట్ చేసింది యాజ్ పర్ ద లైవ్. అంతలోకి దివ్యకి వెళ్ళి చెప్పారు. దివ్య అప్పటికే కోపం ఉంది భరణి గారి మీద. అప్పుడు సాయి వచ్చి దివ్య గొడవ జరుగుతుందంటే పోని కొట్టుకొని అన్నట్టుగా సంథింగ్ ఏదో అంటది. ఏం సీరియస్ గొడవ నా గురించే పర్సనల్గా అంటే కిచెన్ గురించి అంటే వచ్చి ఆవిడ చెప్తుంది ప్లీజ్ ఆయన ఏం తినకుండా రమ్మని అనలేదుగా. ఇమాన్యుల్ కూడా చెప్తాడు తినేసే రమ్మన్నాడు, ఆయన ఏం తప్పులేదు అన్నట్టు చెప్తే లాస్ట్కి ఈవిడ ఒక పక్క తినేసి వెళ్ళి చెయ్యి అన్నట్టుగా అంటుంటే సరే ఓకే నేను వెళ్తాను తిండి వద్దు అనేసి ఫుడ్ అని పెట్టేసి వెళ్ళడానికి పోతాడు. అప్పుడు అందరూ కలిసి కూర్చొని తిను అది ఇది అన్న తర్వాత కూర్చొని తింటే తినేసి వచ్చిన తర్వాత రా అనేసి చెప్పాను నేను అనేసి నిఖిల్ వస్తాడు. నిఖిల్ ఆల్రెడీ కడుగుతూ ఉంటాడు. ఇవి చెప్పద్ది నీ హాఫ్ నువ్వు కడుక్కొని వెళ్ళి తన హాఫ్ అతను కడుక్కుంటాడే. తర్వాత ఇతను వెళ్ళి కడిగాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు జిగిరి దోస్తులు బాగానే ఉన్నారు కాబట్టి దీన్ని పెద్దగా స్ట్రెస్ చేయట్లేను. ఇది పరిస్థితి. తర్వాత సరికి దివ్య భరణి గారి మీద కొంచెం హట్ అయ్యి బాధపడతా ఉంది. ఆయన వెళ్ళి ఓదారుస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత టాస్క్ బయటికి రమ్మన్నాడు బిగ్ బాస్. ఇక్కడ నుంచి మెయిన్ అనమాట కంటెంట్. టాస్క్ బయటికి రమ్మంటే ఒక్కొక్కరు ప్లాన్స్ చూడండి. ఫస్ట్ 2 ట్రైన్స్లో ఈ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమే ఉంటుంది, ప్రోమో చూసిన వాళ్ళకి నాకు తెలిసి అర్థమే ఉండదు. దీని వెనక కుట్ర ఏంటి, దీనికి ఏం ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎవరిని పెట్టాలనుకుంటా అన్నీ చెప్తారు ఈ వీడియోలో. నైట్ ఎపిసోడ్లో కూడా ఇంతే క్లియర్గా చెప్తాను. స్టిల్ ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. టాస్క్ ఏం లేదు 2 బోగీలు ఉన్నాయి. ట్రైన్ అటు తిప్పి ఇటు తిప్పి ఒకటి. ఈ 2 బోగీస్లో ఫస్ట్ ఏం చేస్తారంటే కంటెండర్స్ కాని రిమైనింగ్ హౌస్ మేట్స్ నిలబడి ఎల్లో లైన్ అవతల ఇది కాదు ఓ ఈ సౌండ్ వస్తుంది, అంటే బజర్ అలారం సౌండ్, ట్రైన్ సౌండ్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలంటే డ్రైవర్స్ లేరా ఆ ట్రైన్లో, ఈ ట్రైన్కి ఆ ట్రైన్కి చెరొక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవర్ ఎవరైతే ఎక్కుతారో అట్టొకరు ఇట్టొకరు ఎక్కాలి. ఎక్కేటప్పుడు వీళ్ళు ఎక్కితే
ఆ డ్రైవర్ని చూసుకొని ఏ డ్రైవర్ ఉన్నాడు అని చూసిన తర్వాత ఆల్రెడీ కంటెండర్స్ 6 మంది ఈ పక్క ఎక్కాలా ఆ పక్క ఎక్కాలని డిసైడ్ అవ్వాలి. ఎక్కేటప్పుడు ఏం డిసైడ్ అవ్వాలంటే ఏ డ్రైవర్తో అయితే మనం సేఫ్టీ ఉంటుందో, వీళ్ళు మనల్ని రిమూవ్ చేయని డ్రైవర్ ఇతను మనల్ని కెప్టెన్గా పుష్ చేయడానికి ఉన్నాడు అనుకున్న వాళ్ళ బోగిలోకి వెళ్ళాలి. వెళితే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇటు కొంతమంది అటు కొంతమంది వెళ్తారు ఆ డ్రైవర్ల దగ్గర కదా. వెళ్ళిన తర్వాత ఆ 2 ట్రైన్లు ఒక ట్రైన్ మూవ్ అవుద్ది. మూవ్ అవ్వడం అంటే ఏం లే, బిగ్ బాస్ చెప్తాడు ఏ ట్రైన్ మూవ్ అవ్వాలని. ఆ ట్రైన్ మూవ్ అవుద్ది. ఆ మూవ్ అయిన ట్రైన్లో నుంచి మాత్రమే ఆ డ్రైవర్ ఎక్కిన వాళ్ళలో ఒకరిని రిమూవ్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మూవ్ అయిన ట్రైన్ 2 ట్రైన్లో 2 డ్రైవర్లు ఎక్కుతారు కదా. ఇప్పుడు ఆదిరెడ్డి సోదిరెడ్డి, ఇటు డ్రైవర్ ఆదిరెడ్డి, ఇటు డ్రైవర్ సోదిరెడ్డి దాంట్లో 4 ఎక్కారు, ఆదిరెడ్డి దాంట్లో 3 ఎక్కారు. సో సోదిరెడ్డి అని డ్రైవర్ మీ ట్రైన్ మూవ్ అవ్వాలంటే సోదిరెడ్డి ఏం చెప్పాలంటే తన దాంట్లో 4 ఎక్కువ, ఆ 4లో ఒకరిని రిమూవ్ చేయాలి. సో ఎక్కేటప్పుడు చూసుకోవాలి సోదిరెడ్డి నన్ను రిమూవ్ చేస్తారా లేదని చూసి ఎక్కాలి. ఇది టాస్క్. ఇప్పుడు ఏంటి, సోదిరెడ్డి ట్రైన్ మూవ్ అవుతుందని బిగ్ బాస్ ఇప్పుడు చెప్పాడు కాబట్టి సోదిరెడ్డి మళ్ళీ నెక్స్ట్ లైన్ అవతల నిలబడి మళ్ళీ రౌండ్కి రాకూడదు. సోదిరెడ్డి వచ్చేదానికి లేదు, సోదిరెడ్డికి ఛాన్స్ లేదు. సో ఇది ఈజ్ అవుట్ ఆఫ్ టాస్క్. ఓన్లీ ఒకరిని రిమూవ్ చేయాలి, రీజన్స్ చెప్పాలి, అయిపోయింది అంతే. ఈ పక్క ఆదిరెడ్డి ఎక్కడికి ఆదిరెడ్డి ఇంక వస్తానే ఉండొచ్చు ప్రతిసారి. అప్పుడు ఏం చేయాలంటే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఎక్కడానికి నాన్ కంటెండర్స్ వస్తుంటారో కంటెండర్స్కి డౌట్ ఉంటే వీళ్ళని తీసుకురాకూడదు, వీళ్ళు ఎక్కకూడదు అనేసి అనిపిస్తే కంటెండర్స్ లాగుతూ ఉండొచ్చు. వాళ్ళని ఎక్కనీయకుండా వాళ్ళకి ఎవరైతే సపోర్టర్గా ఉంటారో ఆ సపోర్టర్గా ఉన్న వ్యక్తిని ఎక్కనివ్వడానికి ట్రై చేయాలి. దీంట్లో ఎంత స్ట్రాటజికల్ లాజికల్ గేమ్ అంటే కంటెండర్కి సపోర్టివ్గా ఉండే వాళ్ళని ప్రతిసారి ఎక్కిస్తే అవసరం లేనప్పుడు ఎక్కించారనుకో, అతనికి ట్రైన్ మూవ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పి ఒకరిని తీసేస్తే తనది అయిపోయింది, ఇంకోసారి వచ్చి సపోర్ట్ చేయడానికి లేదు కంటెండర్కి. సో చాలా తెలివిగా ఆడాల్సిన విషయం ఇది. ఎంత తెలివిగా ఆడినా ఎంత చేసినా 99.99999999% ఈ ఆట మొత్తం బిగ్ బాస్ చేతిలో. బిగ్ బాస్ కుట్ర, బిగ్ బాస్ ఏది అనుకుంటే అది జరిగేటట్టుగా ఉంది ఆ టాస్క్. బిగ్ బాస్ ఆడిన నాటకంలో వీళ్ళందరూ బలి పశువులు అక్కడ ఆ పర్టికులర్ టాస్క్లో. మొత్తం బిగ్ బాస్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ని ఎలా ఫ్రేమ్ చేయాలో, ఎన్ని గొడవలు రావాలో, ఎవరెవరి మధ్య పెంట పెట్టాలో, ఎవరెవరి మధ్య గొడవలు రావాలో అని ప్లాన్ చేసిన టాస్క్. ఎందుకంటే 2 ట్రైన్లలో 2 డ్రైవర్స్ ఎక్కిన తర్వాత ఏ డ్రైవర్ అనే వ్యక్తి ట్రైన్ కదిలితే ఆ డ్రైవర్ ఆ భోగిలో ఉన్న వ్యక్తులని మాత్రం చంపగలుగుతారు, ఇంకొక భోగిలో ఉండేవాళ్ళు సేఫ్. ఎవ్రీథింగ్ బిగ్ బాస్ ప్లాన్ ఆ బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ ఈ పక్క ఆపేశారంటే ఆ పక్క ఉన్న వాళ్ళలో ఎవరిని తీస్తారో బిగ్ బాస్కి తెలుసు. ఎందుకంటే 360 డిగ్రీస్లో అన్ని కాన్వర్జేషన్లు విన్నారు కాబట్టి. ఈ పక్క ఉన్నప్పుడు ఎవరిని తీస్తారు, ఆ పక్క వ్యక్తి డ్రైవర్లు ఎక్కే వాళ్ళు కూడా ఎవరిని తీస్తారని తెలుసు కాబట్టి ఎవరిని తీయాలో వాళ్ళని తీసేటట్టుగా టాస్క్ డిజైన్ చేశారు. బిగ్ బాస్ చేతిలో ఉంది, బిగ్ బాస్దే కుట్ర. ఈ కుట్ర ఎందుకంటే ఎపిసోడ్ లైన్లో పడడానికి వీళ్ళు ఆడుతున్న సేఫ్ గేమ్ ఏదైతే ఉందో హౌస్మేట్స్ సీజన్ని డిజాస్టర్ చేసి వీళ్ళైతే గొడవలు లేకుండా సకుటుంబ సపరివార సమేతంగా హ్యాపీగా పిక్నిక్ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మధ్య చిచ్చులు పొలలో పెట్టకపోతే వర్కౌట్ అవుతుంది కదా. చిచ్చులు పొలలో పెట్టడానికి అవకాశం ఉండే కుట్ర చేసి బిగ్ బాస్ ప్లాన్గా చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే టాస్క్ అర్థమైందిగా. బిగ్ బాస్ సిస్టమ్ ఏ పక్క ఎవరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయినేషన్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రౌండ్ ఇప్పుడే ప్రోమో వచ్చింది, 3rd ప్రోమో. ఆ ప్రోమోలో ఒక భోగిలోకి సంజన గారు, ఇంకొక భోగిలోకి నిఖిల్ వెళ్తాడు. ఇది ఆల్రెడీ తనుజ గారి ప్లాన్. ఈ ప్లాన్ నేను ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు చెప్పే దాంట్లో వీళ్ళిద్దరు ఎక్కితే వీళ్ళిద్దరు దాంట్లోకి నిఖిల్ దాంట్లోకి ఎవరు ఎక్కుతారంటే రీతు, నిఖిల్ దాంట్లోకి తనుజ, సుమన్ శెట్టి ఎక్కుతారు నిఖిల్ దాంట్లోకి. ఇటు గుర్తుపెట్టుకుని ఆ పక్క సంజన గారి దాంట్లోకి ఇమాన్యుయల్, రీతు ఎక్కుద్ది. ఇమాన్యుయల్, రీతు ఎక్కితే ఇమాన్యుయల్ ఆల్రెడీ లోపల ఇంటర్నల్గా నవ్వు స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ ఉండేది సంజన గారు. ఖచ్చితంగా సంజన గారు తనుజానే తీసేస్తుంది, అదే రీతుని తీసేసి ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేస్తుంది. ఖచ్చితంగా 100% అది తెలుసు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో బిగ్ బాస్కి తెలుసుగా రీతును లాస్ట్ దాకా ఉంచాలి, ఇమాన్యుయల్ని కూడా లాస్ట్ దాకా ఉంచాలని తెలుసు. ఆ పక్క నిఖిల్ దగ్గర ఉన్నది ఎవరు, సుమన్ శెట్టి అండ్ తనుజ గారు. ఇప్పుడు ట్రైన్ మూవ్ అయ్యేది ఎవరి చేతిలో ఉంది, బిగ్ బాస్ చేతిలో. కాబట్టి సుమన్ శెట్టి ఇప్పుడు అవుట్ అయితే లాస్ట్ రౌండ్లో వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు అస్వత్రంగా ఉంటుంది. అందుకని సుమన్ శెట్టిని అవుట్ చేస్తారని తెలుసు కాబట్టి నిఖిల్ నీ ట్రైన్ కదిలింది అని చెప్తే నిఖిల్ వెళ్ళి సుమన్ శెట్టిని అవుట్ చేశాడు. అదే ఇక్కడ బిగ్ బాస్ చేతిలో ఉందని ఎందుకు చెప్పా, ఈ పక్క సంజన గారిని ఎత్తితే సంజన గారు మీరు చెప్పండి అంటే ఆటోమేటిక్గా ఇమాన్యుయల్, రీతు చౌదరిలో ఒకరు వెళ్ళిపోతారుగా. అది చెప్పకుండా ఇది చెప్పారంటే ఈ పక్క సుమన్ వెళ్ళిపోవాలనేది వాళ్ళు ప్లాన్ చేశారు.
దట్ ఈస్ ప్లాన్డ్ థింగ్ అనమాట. లాస్ట్ ఎదురు ఉండేది వాళ్ళకి గేమ్ పెట్టాడు. ఓకే, లాస్ట్ వరకు ఎవరిని తీస్తారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ. ఆ క్లారిటీతో నడిపించింది. ఎందుకంటే అన్ని కాన్వర్జేషన్స్ వింటుంటారు కాబట్టి ప్రతి గ్యాప్లో జరిగే కాన్వర్జేషన్ వింటారు. సోదిరెడ్డి వెళ్ళి నేను ఇప్పుడు లేపేసేది ఇమాన్యుల్ని అన్నప్పుడు సోదిరెడ్డిని సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు బిగ్ బాస్ కూడా ఇమాన్యుల్ని లేపేయాలని ప్లాన్ చేసి సోదిరెడ్డిని సెలెక్ట్ చేస్తారని. ఎందుకంటే ఇమాన్యుల్ సోదిరెడ్డి దాంట్లో కూర్చున్నాడు కాబట్టి డిస్కషన్ విన్నారు కాబట్టి అలా ప్లాన్డ్. ఇంకా చెప్తా, నెక్స్ట్ ఏముందంటే అక్కడ ఎవరిది లేదా 1% వాళ్ళుంటే 99% బిగ్ బాస్ ఎవరు అవుట్ అవ్వాలో వాళ్ళు అవుట్ అయినట్టుగా క్రియేట్ అయింది. ఆ టాస్కే అంత ప్లాన్డ్గా చేస్తారు గొడవల కోసం. తర్వాత వచ్చేసరికి రీతు, రాము సపోర్ట్ చేయరా. ఇక్కడ జరిగిన చాలా ఇంపార్టెంట్ ఏమో, మీకు ఎపిసోడ్ లేరు. రాము సపోర్ట్ చేయరా అంటే రాము ఏమన్నా అంటే నేను ఫస్ట్ తనుజ అండ్ భరణి అన్నకి చెప్పా, ఫస్ట్ వచ్చి తనుజకి తర్వాతే భరణి గారికి చేస్తాను గుర్తుపెట్టుకో అంటే రీతు అయితే డ్రైవర్గా ఎక్కమాకరా, ఫుల్ ప్లానింగ్, డ్రైవర్గా ఎక్కకుండా ఉంటే అయిపోతుంది అంటే రీతు. రాము వెళ్ళాలి తప్పదు, వాళ్ళకి సపోర్ట్ చేయాలని కదా తప్పదు. రీతు మరి నన్ను తీయకరా, నీకు దండం పెడతా, అదొక్కటైనా చేయరా అంటే చూద్దాం అక్క, చూద్దాం రీతు, చూద్దాం, నాకు మాట ఇవ్వలేను, చెప్తా, చూద్దాం అనేసి చెప్పాడు. డెమాన్, రీతు తనుజ మీ ఇద్దరు ఒక బోగిలోకి ఎక్కద్దు. ఇక్కడ 2-3 సార్లు చెప్పాడా డెమాన్ వచ్చి, రీతు తనుజ మీ ఇద్దరు ఒక బోగిలో ఎక్కితే మీ ఇద్దరు ఒకరు వెళ్ళిపోతారు. అలా కాకుండా చిరొక బోగిలో ఎక్కడో స్టార్ట్ చేయండి, చిరొక బోగిలో ఉండండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ తనుజ వచ్చి ఒకనొక టైంలో డెమాన్ పవన్ అడిగితే రే నువ్వు తీస్తావా నన్ను తీస్తావా అంటే రీతు నువ్వు ఇద్దరున్నప్పుడు మాత్రమే నేను తీస్తావు, అప్పటిదాకా నేను ఎప్పుడు నేను తిను అని మాట కూడా ఇచ్చేశాడు. ఇంకా ఆ తర్వాత గౌరవ్ ఇమాన్యుల్తో ఏమంటున్నాడంటే తనుజది ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉందో, ఆ చిట్లిచ్చుకుంటూ మొహం పెట్టేది, అవతలని హట్ అవుతూ వెళ్ళిపోయేది, మన ఇంట్లో జరిగేది చేస్తే మాత్రం వరస్ట్. గౌరవ్ చెప్తాండి ఇమాన్యుల్కి, ఏంటి దెర్ ఈస్ అ వే టు ఆస్క్ ద సపోర్ట్, వాట్ ఈస్ దిస్ ఇమాన్యుల్ బ్రో. ఏమైందంటే తనుజ వచ్చి అడిగిందంట, బ్రో గౌరవ్ ఎవరికి నీ సపోర్ట్ అంటే భరణి గారికి అనుకుంటున్నాను సపోర్ట్ అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనేసి సీరియస్గా వెళ్ళిపోయిందంట. చాలా సీరియస్గా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ భరణి గారికి అనగానే వావ్ అన్నారు. ఓకే వావ్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి వెళ్ళిపోయిందంట. సీరియస్లీ దిస్ ఇస్ ద వే టు ఆస్క్. తనుజకి అస్సలు చేయను నేను, నో సపోర్ట్, ఐ వోంట్ సపోర్ట్ తనుజ అనేసి నిఖిల్తో ఇమాన్యుల్ చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని ఎంత ప్లాన్డ్గా డీల్ చేసిందంటే తనుజ, సూపర్ ప్లాన్గా డీల్ చేసింది, అది చెప్తాను. ఇమాన్యుల్ ఏమంటాడంటే భరణి తర్వాత నన్ను చేయి, అందరితో ఇదే మాట్లాడండి స్వామి, వైజ్ బాగా తెలివి అందరితో. ఇమాన్యుల్ భరణి గారి తర్వాత నాకు చేయి అంటే సరే చూద్దామనేసి అంటాడు. నిఖిల్, సుమన్ గారు నా భోగికి రాకండి, ఎందుకంటే నేను మిమ్మల్ని తీస్తానని అనిపిస్తుంది, ఒకసారి రాకండి. ఫస్ట్ రౌండ్లో ఏం జరిగిందంటే ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్, తనుజ నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తాడు, కళ్యాణ్ 1000% అట్లా నిలబడిపోయాడు, సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు చెప్పంటే తనుజ చెప్పింది. నిఖిల్, రాము, సాయి ప్రామిస్ చేశారు, నువ్వు మొత్తం 4 సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్, అవునా, నాకు ఎగైనెస్ట్గా ఉండే వాళ్ళు వచ్చి డెమాన్, గౌరవ్, సంజన. ఇప్పుడు దాకా ఇదే. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ పర్టికులర్ టాస్క్లో అవుట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి డ్రైవర్లుగా చేయొచ్చు అనేసి చెప్పిన తర్వాత మళ్ళీ మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయి. అప్పటికున్న ఈక్వేషన్స్ ఏంటంటే డెమాన్, గౌరవ్ అని సంజన, వాళ్ళ 3 తప్పించి ఎవరు నన్ను తీరని క్లారిటీలో ఉంది, చెప్తాం. తర్వాత తనుజ అన్న తర్వాత ఏమంటుందంటే కళ్యాణ్, అయితే డెమాన్ ట్రైన్ అయితే ఎక్కొద్దు, డెమాన్ ట్రైన్ ఎక్కకుండా వేరే వాళ్ళ ట్రైన్ ఎక్కువ, ఎందుకంటే తీసేస్తాడేమో అని చెప్తాడు. తర్వాత తనుజ సేమ్ రాముకు కూడా చెప్పింది, నాకు వీళ్ళు సపోర్టరా రాము, వీళ్ళు ఎగెనిస్ట్రా, గుర్తుపెట్టుకో, చూసుకొని జాగ్రత్తగా ఆడు అని చెప్పిన తర్వాత ఓకే అంటాడు. తర్వాత ఏం చెప్పిందంటే రీతు సంజన గారితో మాట్లాడుతూ నేను మళ్ళీ ఇమాన్యుల్ అంటున్నావు ఏంటి అంటే వాడికి సపోర్ట్ లేదు ఇంట్లో అంటుంది. ఎందుకంటే ఇమాన్యుల్కి ఎలాగైతే సాక్రిఫైస్ చేశాడో రీతు చౌదరి కూడా సంజన గారి కోసం సాక్రిఫైస్ చేసింది. హెయిర్ నీకోసం చేస్తాను సంజన గారు అంటుంటారు. వెళ్ళి అడిగిందంట చెయ్యి అంటే వాడికి ఎవరు ఇంట్లో సపోర్ట్ లేదు, వాడికి ఎవరు లేరు, అందుకని వాడికే చేస్తానంటుంది. అనగానే తను ప్రతిసారి ఒకడే క్యాప్టెన్ వాళ్ళ ఒకరికే సపోర్ట్ అంటే ఎట్లా, అదే కదరా ఏంట్రా ఆవిడ ఎట్లా చేస్తున్నారు అది ఇది అనేసి బాధపడుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో సపోర్ట్ లేదు అంటే 3 సార్లు క్యాప్టెన్ అయ్యాడు మనోడు, ఈ రోజు కూడా అది ఫీల్ అవుతుంది ఇవిడ సంజన గారిది. తర్వాత సరికి తనుజ, రీతు గేమ్ డిఫికల్ట్ అయితే మాత్రం మనల్ని తీస్తారా, వాళ్ళనే తీస్తారు. ఇప్పుడు పాపం ఎంత నమ్మకంతో పెట్టుకుందంటే అలా కాదులేరా
అంటారు కానీ గేమ్ డిఫికల్ట్ అయితే మన క్యాప్టెన్ కాని వాళ్ళని తీస్తారు, క్యాప్టెన్సీ అయిన వాళ్ళని తీస్తారు కదా ఇమానియల్ వాళ్ళని. ప్రస్తుతానికి అది అంటారు కానీ గేమ్ టైట్ అయినప్పుడు అన్ని జరుగుతాయిలే అని హోప్ పెట్టుకున్నది. తర్వాత సరికి సాయి మాట ఇచ్చాడు ఇమానియల్కి, నేను నిన్ను ముట్టుకోను. ఓకే సాయి మాట ఇచ్చాడు. అందరిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇమానియల్ ఫుల్ రిక్వెస్ట్, అందరూ యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. సంజన సాయి నేను ఒక్కసారి నన్ను పోనివ్వంటారా, నిఖిల్ నన్ను ఒకసారి పోనండి, అయిపోద్ది నన్ను పోనండి అని బతిలాడుకుంటున్నారు, నేను మీతో పరిగెత్తలేనని. తర్వాత తనుజ వాడు నా మాట వినట్లేదు సాయి, గౌరవ్ గారికి చెప్పు సాయి నన్ను తీయొద్దని అనేసి అంటే సాయి వెళ్ళి చెప్పడానికి వెళ్తారు. అది మనకు చూపించాలి, ఎపిసోడ్లో చూపిస్తాం. తర్వాత దివ్య ఇక్కడండి, దివ్య గారు వేసిన స్కెచ్లు ఇవి నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ఇవన్నీ కూడా ఆవిడ ఆట కోసం కాకుండా భరణి గారి ఆట కోసం వేసుకున్నట్టు క్లియర్ కనపడుతున్నప్పుడు, భరణి గారి కోసం ఆడినట్టుగా భరణి గారిని ఎట్టైనా క్యాప్టెన్ చేయాలని ఆవిడ కంటెంట్గా ఉన్నారో ఆవిడ కోసం ఆడినట్టుగా క్లియర్ కనపడుతుంది. కానీ ఆ స్ట్రాటజీలు ఎవరైతే తీసిందో ఆల్రెడీ క్యాప్టెన్ కాని వాళ్ళ మీదే స్ట్రాటజీలు భరణి గారి కోసం వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు ఈవిడేమనింది, నా సపోర్టు క్యాప్టెన్ అయిన వాళ్ళకి అని చెప్పింది. ఈ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ వల్ల నాకు తప్పు అనిపిస్తుంది. అక్కడ కిచెన్ దగ్గర నా సపోర్ట్ ఓన్లీ క్యాప్టెన్ అయిన వాళ్ళకి, మళ్ళీ క్యాప్టెన్ అయ్యేదానికి చేస్తాను, మనం ఒకరికొకరు సపోర్ట్ చేద్దామని సుమను ఇమానియల్తోనే. ఇక్కడ వాళ్ళకి కాకుండా సపోర్ట్ ఎవరికి చేస్తుందంటే భరణి గారికి చేస్తుంది. భరణి గారికి చేయడం కోసం ఏం ప్లాన్ చేసిందంటే ఎక్స్ట్రాడినరీ ప్లాన్, నిజంగానే అది వైజ్ ప్లాన్. కానీ వాళ్ళ అగెనిస్ట్గా చేస్తూ ఉంటే అది ఏంటంటే ఇంత కోపం మీద వాళ్ళిద్దరి మీద ఇంత అంటే ఏం చేస్తుంది తెలుసా, ఒక సైడ్ ఏమో తనుజకి అండ్ రీతుకి మీ ఇద్దరు ఉన్నప్పుడు తనుజ నేను తీనని చెప్పింది, గుర్తుపెట్టుకోండి, నైట్కి బాగా మాట్లాడతా. ఇక్కడికి వచ్చేసరికి క్యాప్టెన్ అయిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసుకుని ఒకరికొకరని ఒక మాట అనుకున్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చి భరణి గారికి సపోర్ట్ చేస్తుంది. భరణి గారికి సపోర్ట్ చేసే విధానంలో కూడా ఏం సపోర్ట్ అంటే తెలుసా, గౌరవ్ దగ్గరికి వెళ్ళి గౌరవ్ నీ ఫస్ట్ ఎవరిని తీస్తావు, నన్ను మాత్రం తీయొద్దు అది ఇది అనేసి అని. తర్వాత ఏమంటుందంటే నువ్వు మెయిన్ వ్యక్తిని తీసుకో గౌరవ్, వేస్ట్ నువ్వు సపోర్ట్ చేస్తే ఎవరికి, భరణి గారికి కదా, భరణి గారికి సపోర్ట్ చేసినప్పుడు ఎవరిని తీయాలి, నాలంటోని తీస్తే ఏమొస్తుంది నీకు, నువ్వు వెళ్ళి తనుజని ఫస్ట్లోనే తీసేయి. స్టార్టింగే తనుజని తీసేస్తే భరణి గారి క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్టార్టింగ్లో తనుజని తీయమని చెప్పేస్తుంది. ఇక్కడ ఒక ప్లాన్. నెక్స్ట్ నిఖిల్ దగ్గరికి ఎందుకు చెప్పిందంటే ఇక్కడ గౌరవ్ భరణి గారికి సపోర్టు, అందుకే ఇక్కడ తనుజని తీసేయమన్నది. నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. నిఖిల్ ఎవరికి సపోర్టు, తనుజ గారికి సపోర్టు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే తనుజకి డెమాన్ పవన్తో ఇది ఉంది, రీతు చౌదరి ఉన్నంత వరకు గెలవలేదు, ఆవిడ అవ్వలేదు క్యాప్టెన్ కాబట్టి రీతు చౌదరిని తీసేయమంటది. మీ ఇష్టం ఆలోచించుకోండి. అక్కడేమో తనుజని తీసేయమని, ఇక్కడేమో రీతు తీసేయమనేసి ఓవర్ ప్లాన్. నేను ఏమంటానంటే కొంతవరకు ప్లానింగ్ బాగానే ఉంటుంది మామ, ఇది ఎంత దారుణమైన ప్లాన్లు వేసుకుంది అవసరమా, ఇది కన్నింగ్ ప్లాన్ లాగా ఉందని క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఎందుకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అక్కడ క్యాప్టెన్ సపోర్ట్ చేసుకోమంటే ఇక్కడేమో భరణి గారికి సపోర్ట్ చేస్తే, అక్కడేమో తనుజని తీనంటది, ఇక్కడేమో తనుజని తీస్తానంటది, తీమని చెప్పద్ది. ఆవిడేం చెప్పద్ది, ప్లాన్ ఏమో ఇట్లా చేస్తే ఆవిడకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అంటే ఆవిడకి బెనిఫిట్ కాదు, భరణి గారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా. ఈ లైవ్ చూస్తేనే అర్థమవుతుంది. అయిపోయిన తర్వాత నిఖిల్ గౌరవ్తో కూడా అడుగుతారు, భలే అనిపించింది నాకు. నిఖిల్ తనుజకి సపోర్ట్ చేయడమే కాకుండా గౌరవ్ కూడా డోంట్ రిమూవ్ తనుజ ప్లీజ్ అనేసి అంటారు. తర్వాత కంటెండర్స్ డ్రైవర్స్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళని ఆపడానికి కూడా ఉండొచ్చని చెప్తారు. ఫస్ట్ రౌండ్ రాము అండ్ నిఖిల్ ఎక్కారు ఫస్ట్ రౌండ్. ఇక్కడ చూడండి, నాకు తనుజ భలే అనిపించింది. గౌరవ్తో చెప్పించింది, ఎవరితో, సాయితో చెప్పించినా వాళ్ళు విన్నట్లేడు. గౌరవ్ని ఈవిడ అడిగినప్పుడు కూడా నేను సపోర్ట్ చేయను అని చెప్పాడు. అది ఈవిడ కూడా ఓవర్ చేశారు అక్కడ. వావ్ థ్యాంక్ యూ అనేసి వచ్చింది కదా, ఇతను ఏమన్నా సపోర్ట్ చేయను అనేసి చెప్పేశాడు వేరే వాళ్ళతో. అది ఈవిడికి తెలిసినట్టుంది, తెలుసు కాబట్టి క్లియర్గా గౌరవ్ని ఇంకా నోరు ఎత్తకుండా చేయాలని ఫిక్స్ అయినట్టుంది. ఆవిడ ప్లాన్ ఏం చేసిందంటే ఈ పక్క రాము ఎక్కితే ఆ పక్క వచ్చేసరికి నిఖిల్ ఎక్కిన తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ నిఖిల్ ఏమంటున్నాడంటే భరణి గారు వచ్చి ఎక్కడైనా ట్రై చేస్తే, భరణి గారు నా ట్రైన్ ఎక్కితే మిమ్మల్ని చంపాల్సి వస్తుంది, నేను ఓన్లీ తనుజ గారికి సపోర్ట్ ఇక్కడ చూసుకోండి అన్నాడు. క్లియర్ చెప్తాడు. భరణి గారితో పాపం అనిపించింది నాకు, నిజంగానే పాపం అనిపించింది. ఎందుకంటే నిఖిల్ సెకండ్ ఆప్షన్ భరణి గారు, మీరు ఫస్ట్ తనుజ తర్వాత మీ ఆప్షనే అని చెప్పాడు. చెప్పిన ఆడికి వెళ్ళి ఎక్కదామని ట్రై చేస్తే, ఎందుకంటే రాముని ఎందుకు ఎక్కడానికి ట్రై చేయలేదంటే రాము తనుజ గట్టి సపోర్ట్ అని తెలుసు కాబట్టి అక్కడికి ఎక్కితే నన్ను తీసేస్తాడేమని ఇదితో ఇక్కడికి ఎక్కడానికి వస్తాడు నిఖిల్ దగ్గరికి. ఇవన్నీ ఎపిసోడ్ లేరు. నిఖిల్ మిమ్మల్ని ఎక్కితే మీకు డేంజర్ అయ్యండి అని చెప్పిన తర్వాత వెళ్ళి ఏం చేస్తాడంటే లాస్ట్ ఇంకా నెంబర్స్ కౌంట్ చేస్తుంటుంది, ఎక్కేయాలా కంటెండర్స్ లేట్ చేస్తున్నారని నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు తనుజ క్లియర్గా బయట నిలబడే ఉంటుంది రాము దగ్గర, చాలా ప్లాన్గా నిలబడి అక్కడ భరణి ఉంటాడు. ఎక్కడ భరణి గారు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. భలే ప్లాన్ వేస్తుంది మామ, ఈ ఎపిసోడ్లో వస్తలేదు. భరణి గారు రాము దాంట్లో కూర్చుంటారు.
ఇప్పుడు తనూజ గారు రాము దాని దగ్గర బయట నిలబడి ఉంటుంది. మిగతా కంటెండర్స్ అక్కడ నిలబడి అటు చూస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ భరణి గారు లోపలికి వెళ్ళరు, తనూజ బయట వెయిట్ చేస్తుంది. ఆటోమేటిక్గా భరణి గారు ఉంటే రాముకు ఫుల్ క్లోజ్ కాబట్టి మనలో ఎవడు ఆ దాంట్లోకి వెళ్ళినా భరణి గారిని ఉంచి మనలో ఒకరిని తీసేస్తారు, ఎవరిని తీసేస్తారో తెలియదు, రాముతో తలకాయ నొప్పి. అందుకని మిగతా వాళ్ళందరూ వెళ్ళి నిఖిల్ దాంట్లో కూర్చున్నారు. నిఖిల్ దాంట్లో కూర్చున్నారు అంతే లిటరల్గా. అప్పుడు తనూజ ఏం చేసిందంటే లాస్ట్ వరకు అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే భరణి గారు లేస్తారని ప్లాన్ చేసి, భరణి గారు లేస్తే వర్కౌట్ కాదు కదా, భరణి గారు లేచారనుకో ఆ ప్లాన్ భలే వేసింది. అక్కడ ఆవిడ నెంబర్లు కౌంట్ చేస్తున్నావు, 10, 9, 8, 7, 6, 5, 4 అలా నెంబర్స్ అయిపోయే టైంకి వెళ్ళి భరణి గారి పక్కన కూర్చుంది. అంటే రాము రాథోడ్ క్లియర్గా తనూజగా సపోర్టు. ఇక్కడ కూర్చున్నది ఎందుకంటే భరణి గారి లేపేస్తే గౌరవ్ రిలేటెడ్గా తలకాయ నొప్పి పోతుంది. గౌరవ్ భరణి గారి సపోర్ట్ అంటున్నాడు, ఫిజికల్ ఫిట్ క్యాండిడేట్, తలకాయ నొప్పి డైరెక్ట్గా నిన్నే తీసేస్తాను అంటున్నాడు కాబట్టి తలకాయ నొప్పి లేకుండా ఆయన కూర్చున్న తర్వాత ఆయన పక్కన కూర్చునేసింది. ఆయనకి తనూజని చూసి వెంటనే లేయడానికి చూస్తే టైం అయిపోయి ఉంటుంది. ఎందుకు నా పక్క ఎక్కావు అనేసి అంటాడు పాపం. ఎందుకు ఎక్కారంటే ఖచ్చితంగా రాము రాథోడ్ భరణి గారిని తీసేస్తాడు కాబట్టి భరణి గారిని తీసేస్తే రాముతో గౌరవ్తో తలకాయ నొప్పి పోకుండా ఉండదు, తలకాయ నొప్పి ఉండదు అని డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ టైమింగ్లో పెట్టేసింది. అతను లేపేస్తే గౌరవం నుంచి సమస్య లేకుండా చేసుకుంటూ సూపర్ టాక్టిక్. ఇక్కడ రాము బాధపడుతూ తలెత్తి పట్టుకుంటాడు, అబ్బా ఏంట్రా ఇది నాకే తగలుతుందని. బయటకు వచ్చి రాము చెప్తాడు, నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు, ఈయన క్యాప్టెన్ చేశాడు, ఆవిడ లాస్ట్ వీక్ సపోర్ట్ చేసింది, అన్నా నువ్వు మళ్ళీ ఆయన క్యాప్టెన్ కాగలవు బలవంతుడివి అది ఇది అని చెప్పి తీసేస్తే భరణి గారు కూడా బికాస్ ఆఫ్ హింట్స్ హౌస్లో వచ్చిన నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారన్న హింట్స్ వల్ల ఎంత పెంట జరిగిందనేది చెప్తాను. ఆయన తీసేస్తే ఐ కెన్ అండర్స్టాండ్ అని వచ్చి చెప్పి ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్తాడు. రాముతో వచ్చి నేనేమో మాట్లాడొచ్చాను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడతారు కానీ నెంబర్ 1 పొజిషను అండ్ రీఎంట్రీ తెలిసిన తర్వాత నాకంటే తనూజ గారే బాగా ఆడారు టాస్కుల్లో, నాకంటే గారికే ఇది ఉంది, తనూజకే ఇది ఉంది, క్యాప్టెన్సీ టాస్కుల్లో నాకంటే బాగా ఆడారు అన్నట్టుగా చెప్పి పాజిటివ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలియాలి ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, హింట్స్ వల్ల ఇవన్నీ పెంట జరుగుతుంది. ఇక్కడ ఏం రైవల్రీ ఏం లే, ఆవిడకి పొగిడిపోవాల్సిన అవసరమే లేదు అక్కడ, ఇంకా తప్పదు, ఇంకా ఆవిడతో అవసరం ఉంది. సో ఇక్కడ సూపర్ స్ట్రాటజికల్గా మూవ్ చేశారు బిగ్ బాస్. ఇంకెంతకంటే స్ట్రాటజీ ఆ కుట్ర ఏదైతే అన్నానో బిగ్ బాస్కి కావాల్సింది ఎవరు, గొడవ రావాలి, సిచ్యువేషన్ టఫ్ అయిపోవాలి, ఏం చేస్తారా అనేది అర్థం కాని సిచ్యువేషన్ రావాలి. నిఖిల్ ఉన్నాడు అక్కడ, ఆ పక్క నిఖిల్ ఇక్కడ అని చెప్పగా నిఖిల్ని నీ ట్రైన్ కదిలింది అని చెప్తే నిఖిల్ డైరెక్ట్గా సుమన్ శెట్టిని తీసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా రౌండ్లో సుమన్ శెట్టిని తీసేస్తారు కాబట్టి. ఆ సుమన్ శెట్టిని తీసేస్తే పెద్ద విషయం కాదు కదా. ఈ పక్క చూస్తే రే కళ్ళు విందుగా ఉంది కదరా, భరణి గారు తనూజ గారు సూపర్ కాంబినేషన్. ఇక్కడేమో రాము నీ ట్రైన్ కదలుతుందని చెప్పాడు డైరెక్ట్గా, నువ్వు తీసేయాలి, వాళ్ళిద్దరిలో ఒకరిని తీసేయాలి. తనూజ ఎందుకు ఆయన ఎక్కిన తర్వాత లాస్ట్లో ఎక్కింది తెలుసా, ముందు ఎక్కేస్తే ఆయన ఎక్కి ఇంకొక 10 సెకండ్లు ఉండగానే ఎక్కి కూర్చుంటే 10 సెకండ్లో దిగేసి ఆ ట్రైన్కి వెళ్ళింది అనుకో, అప్పుడు రాము 100% ఈవెన్ తీయాల్సి వస్తుంది. అందుకు లేట్గా వెళ్ళి కూర్చున్నది సూపర్. ఇక్కడ బిగ్ బాస్ రాముది నీది కలాలనేసరికి నైస్గా భరణి గారిని లేపేయాలని భరణి గారిని లేపేయాలి అని బిగ్ బాస్ అనుకున్నాడు. భరణి గారికి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకున్నాడు అని క్లారిటీ. ఎందుకంటే అన్ని కాన్వర్జేషన్లో ఆవిడ కరెక్ట్గా చెప్పారు కాబట్టి నా ప్రయారిటీ ఖచ్చితంగా తనుజ అని చెప్పాడు కాబట్టి భరణి గారిని లేపేయాలని బిగ్ బాస్ ఆ ప్లాన్ చేశాడు. అంటే మొత్తం కుట్రంతా బిగ్ బాసే గొడవలు పెట్టడానికి ఏమేమి కావాలో వాటిని తగ్గట్టు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే తనుజ నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నిఖిల్ ఇప్పుడు వెళ్ళకు, ఇంకా ఇందాక వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళకు, గౌరవ్ని వెళ్ళనిస్తే బెటర్, తనది అయిపోతే ప్రాబ్లం ఉండదు మనకి, తనది అయిపోయింది అనుకో ఆ ట్రైన్ కదిలిచ్చాడు అనుకో మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అంటే నిఖిల్ ఏమంటాడా, ఒకవేళ డెమాన్ ఒక పక్క గౌరవ్ ఒక పక్క ఎక్కితే నీకు డేంజర్ కదా చెప్పు, వాళ్ళిద్దరు ఎక్కితే డేంజర్గా అంటే సరే అయితే నువ్వు వెళ్ళు, నేను ఎక్కుతాను, నువ్వు వెళ్ళు, నీ దాంట్లోనే ఎక్కుతాను, నువ్వు వెళ్ళు అనేసి చెప్పింది. ఆవిడ దాంట్లోనే ఎక్కిన తర్వాతే సుమన్ శెట్టిని అవుట్ చేశాడు నిఖిల్. ఇది జరుగుతుంది. నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసరికి సాయి వస్తాడు. సాయి ఒక దాంట్లో, సంజన గారు ఒక దాంట్లో వస్తారు నెక్స్ట్ రౌండ్లో. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే సాయి అని చెప్తాడు, సంజన గారిని రిపీటెడ్గా 2-3 సార్లు ఎక్కినా కూడా ట్రైన్ కదిలించడు, ఎందుకంటే సంజన గారు లాస్ట్ దాకా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సాయి ఈ పక్క దివ్యాన్ని తీసేస్తాడు. దివ్య మళ్ళీ అవుట్ అయిన తర్వాత వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నప్పుడు దివ్య వచ్చి రీతు, తనుజ, ఇమాన్యుయల్లో తనుజని లేపేస్తారు. దీని మీద నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్లో మాట్లాడతాను ప్రాపర్గా లైవ్లో. తనుజ గారు రీతు చౌదరి రిలేటెడ్గా రిక్వెస్ట్ చేశారా లేదా, ఆ కంటెంట్ మొత్తం చూశాను, దాని గురించి రిక్వెస్ట్ చేయడం రైటా రాంగా అనే పర్సెప్షన్లో మాట్లాడతాను.
కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, కమ్యూనిటీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. 2,84,000 మంది ఉన్నారు. దాంట్లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే 1 minute డిలీట్ చేశాను. నాకు కొంచెం క్లారిటీ మిస్ అయింది అక్కడ. నేను చూసింది రైటే, ఆవిడ రిక్వెస్ట్ చేశారు, ఏంట్రా నాకు ఇప్పుడు గివప్ ఇచ్చేసి ఆయన రిక్వెస్ట్ చేశారు. నాకు అందరూ మెసేజ్ పెడతా ఉంటే నేను లైవ్ ఓపెన్ చేసి చూసాను. ఎందుకంటే నేను ప్రీవియస్ లైవ్ చూస్తుంటా, 2-3 hours లేట్గా ఉంటాను అనమాట. చూసే టైంకి అది రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది. వెంటనే కొంతమంది పెట్టారు, అన్న దానికి ముందు వేరే కాన్వర్జేషన్ ఉంది, అది చూస్తే నీ క్లారిటీ వస్తుందని చెప్పిన తర్వాత అది చూడకుండా పోస్ట్ పెట్టిన దానికి వెంటనే డిలీట్ చేశా. కంటిన్యూటీ ఉంది కదని వెంటనే డిలీట్ చేస్తే దాన్ని అది ట్విట్టర్లో ఇంకా అది చేసుకుంటా ఉన్నారు నేను పెట్టిన ట్వీట్నే. అది ఓకే, అది నేను ఇప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ క్లారిటీగా ఇస్తాను ఆ విషయంలో తప్పు చేసిందా లేదా తనుజని. అండ్ దివ్య రిలేటెడ్గా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానని చెప్పుకున్నది, కానీ అది తప్ప రైటా ఏంటి అనేది నా వర్షన్ క్లియర్గా నైట్ ఎపిసోడ్లో చెప్తాను. మీరు దానికోసం వెయిట్ చేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మామ, 9 lakhs సబ్స్క్రైబర్స్ చేసేసేయండి. చేస్తారా లేదా? కొట్టండి 9 lakhs. బాయ్ మామ, లవ్ యూ.